హలో అండి అందరికీ. నేను మీ వెంకీ మామ ఫ్రమ్ సరదాగా కాసేపు. ఈరోజు మనం సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకున్నాం. చూసారా, సంక్రాంతి అనగానే ఊపు, ఉత్సాహం, సంతోషం మనకి ఎలా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్. అది సంక్రాంతికి ఉన్న గొప్పతనం. సంక్రాంతి అంటేనే సూర్య భగవాను పూజించుకుని కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే ఒక గొప్ప పండుగ. ఈ పండుగ వస్తుందంటే చాలు మనందరి హృదయాలు ఎంతో ఆనందంతో నిండిపోతాయి. మనందరం ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, అదేంటో మామ సంక్రాంతి అనగానే మన ఊరు గుర్తొచ్చేస్తుంది. నెల రోజుల ముందు నుంచే టికెట్స్ బుకింగ్, ఆ రైల్వే స్టేషన్స్లో, ఆ బస్ స్టాండ్లో హడావుడి అంతా ఇంత కాదు. ఊరు వెళ్తున్నామన్న ఆనందం మన మొహంలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా మన నగరం అంతా ఖాళీగా అనిపించేస్తుంది. మనం ఆ నగరాన్ని చూస్తుంటే నా మనసులో కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఇది మన నగరమేనా, మనం ఎక్కడైనా నివసించేదని అనిపించే అంత ఖాళీ అయిపోతుంది నగరం అంతా. సో దానిని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి మన ఊరి మీద ఉండే ప్రేమాభిమానాలు. మేమైతే లాస్ట్ ఇయర్ కార్లో బయలుదేరినప్పుడు ఫ్రెండ్స్, టోల్ గేట్స్ దగ్గరే, ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర మాక్సిమం 30 to 40 minutes స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో ఊహించుకోండి ఎంత హైవేస్ అని, ఎంత ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. ఇక మనం పండగ గురించి మాట్లాడుకుంటే, మనం పండగ 3 రోజులు బంధుమిత్రులతో, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వదిన మరదలు, ఇలా మన బంధువులందరితో, మన చుట్టాలందరితో ఊరు వెళ్ళి సంతోషంగా జరుపుకునే 3 రోజుల పండుగ గురించి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మన కరెంట్ జనరేషన్, ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే, ఈ సంక్రాంతి అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది హాలిడేస్ వస్తున్నాయి, నాయనమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం, అంతే తప్ప వాళ్ళకి సంక్రాంతి విశిష్టత అనేది తెలియట్లా. సో మనం మన పిల్లలకి సంక్రాంతి గురించి, సంక్రాంతి విశిష్టత గురించి చెప్పాలి. సో అలా ఫ్యూచర్ జనరేషన్స్కి మన సాంప్రదాయాలు, మన సంస్కృతి మనం అలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ సంక్రాంతి ఉన్న గొప్పతనం పెరుగుతుంది. మొదటి రోజు భోగి మనందరికి ఇష్టమైన పండుగ అండి. ఎందుకంటే భోగి రోజు పొద్దున్నే హడావుడిగా 4 గంటలకు లేచేసి అందరం మన ఇంట్లో ఉన్న చెక్క ముక్కలు, పాత వస్తువులన్నీ ఇంటి ముందు పెట్టుకుని, చలిని తరిమేయడానికి, మన పెద్దలను పూజించడానికి పెట్టుకుని, నమస్కరించుకుని, ఆడవాళ్ళు అయితే ఇంటి ముందు ముగ్గులు పెడతారు. గంగిరెద్దులు వచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తాయి. సో అలా తెల్లవారిన తర్వాత ఆ భోగి మంటల పైన మనం నీళ్లు కాచుకుని, ఆ రోజులు మీకు గుర్తున్నాయో, నాకైతే బాగా గుర్తున్నాయి ఫ్రెండ్స్. ఆ భోగి మంటల మీద వేడి నీళ్ళు కాచుకుని, ఆ నీళ్ళతో మనందరం తలస్నానాలు చేసి ఆ రోజు మొత్తం దేవుడికి నమస్కరించుకుంటాం. ఇది భోగి యొక్క విశిష్టత. సో సెకండ్ డే సంక్రాంతి రోజు ఇంట్లో అందరం కలిసి కూర్చుని, అమ్మ చేతి వంటలు, వేడివేడి వంటలు, అరిసెలు, గారెలు లాంటివి అందరం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, వాటిని తింటాము. కుటుంబం మొత్తం కలిసి చెప్పలేనంత ఆనందం పొందుతాము. ఇంకా నాకైతే పతంగులు కట్టడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆకాశంలో రంగురంగుల పతంగులు చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలిగేది. 3వ రోజు కనుమ అంటే మన పెద్దలకు, అంటే మన చనిపోయే వారికి కొత్త వస్త్రాలు పెట్టడము, పశువులకు, ప్రకృతికి ప్రత్యేకంగా అర్పించే రోజు. ఊరికి వెళ్ళినప్పుడు గోవులను అలంకరించి పూజలు చేయడం, ఆ గడిపిన క్షణాలు చాలా మధురంగా ఉంటాయి. ఇలా ఆ 3 రోజుల పాటు జరిగే పండుగ మన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలు ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఒకటే ఫ్రెండ్స్, సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, మన కుటుంబాలతో, మన తీపి జ్ఞాపకాలతో తిరిగి మమేకమయ్యే సమయం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ పండుగ గురించి ఎలా జరుపుకున్నారు, మీ ప్రత్యేక అనుభవాలు ఏంటనేది కామెంట్స్లో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ పండుగ ఆనందం, ఆరోగ్యం, సంపదను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, మీ వెంకీ మామ.